సాయి సుధా హాస్పిటల్‌లో డాక్టర్ రవి గారి ద్వారా ట్రీట్మెంట్ అందుకున్న ఒక పేషెంట్ ఉన్నారండి మనతో పాటు. చాలా పెద్ద ప్రాబ్లమ్ ఫేస్ చేశారు తను. ఎలోపేషియా అని చెప్పి. మనం వింటాం కదా! పేను కొరుకుడు వ్యాధని. ఆ ప్రాబ్లమ్ నుంచి చాలా వరకు రికవర్ అయ్యారనే చెప్పుకోవాలి. మరి మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి. మీ పేరు? వీరబాబు. వీరబాబు గారు. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను రైస్ మిల్‌లో సూపర్వైజర్‌గా వర్క్ చేస్తాను. రైస్ మిల్‌లో పనిచేస్తారు. ఏ ఊరు? మాది ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది మేడం. దొడ్డిగుంట అనే విలేజ్. ఏమైంది అసలు ప్రాబ్లమ్? పేను ఎందుకొచ్చింది ఈ ప్రాబ్లమ్ మీకు? ఇంకా ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల వచ్చిందనేసి అన్నారు మేడం. లాస్ట్ ఒక 4 ఇయర్స్ బ్యాక్ నాకు ఒక రౌండ్ ప్యాచ్ కింద హెయిర్‌లో వచ్చింది మేడం. అదే నేను నెగ్లెక్ట్ చేయడం వల్ల అలా అలా పెరిగి మొత్తం హెడ్ అంతా హెయిర్ ఫాల్ అయిపోయింది. అయ్యయ్యో! నెక్స్ట్ హెయిర్ అలా ఫాల్ అయితే తర్వాత ఐబ్రోస్, అక్కడ నుంచి ఐబ్రోస్ తర్వాత బియర్డ్ అలాగా కొంచెం ఇక్కడంతా లేదు కదా, అలా పూర్తిగా పోయాయా మొత్తం? ఇట్లా అంతా ఫాల్ అయిపోయిందా? పూర్తిగా అంటే కొంచెం లైట్ గా తక్కువ ఉన్నాయి. అయితే ఎలా ఎక్కువైపోతుంది అనేసి ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే ఇక్కడికి రవి గారి దగ్గరికి friend రావడం చెప్పారు. జరిగింది. Okay. ఫ్రెండ్ అక్కడ నుంచి ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు ఆయన. ఎలా చెప్పారు, ఇది కొంచెం దీనికి సరైన ట్రీట్మెంట్ అంతా ఇంకా అవైలబుల్ గా లేదు, బట్ ఏంటంటే మన డైట్ అండ్ మెడికేషన్ ప్రాపర్ గా వల్ల తీసుకుంటే సెట్ అవ్వచ్చు అనేసి అని చెప్పారు. చెప్పారా? ఎన్ని ఇయర్స్ అవుతుంది ఈ ప్రాబ్లం వచ్చి? 5 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్ అయింది. ఇప్పుడు ఏంటి మీ పొజిషన్? ఇప్పుడు లాస్ట్ తగ్గిందా పూర్తిగా? పూర్తిగా అంటే పాస్ట్ తో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం బెటర్ గా ఉంది మేడం. హెయిర్ లాస్ అయింది అన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ వెంటనే రీగ్రోత్ అయిందా మీకు? అంటే ఒక 2 ఇయర్స్ పట్టింది మేడం. దాని ఆఫ్టర్ డైట్ ప్లాన్ కూడా ప్రాపర్ గా ప్లాన్ చేసుకుని నేను చేశాను మేడం. ఎలా ట్రీట్ చేశారు డాక్టర్ గారు మీకు? డాక్టర్ గారు అంటే మేడం ఫస్ట్ యాక్చువల్ గా రాగానే ఏ డాక్టర్ గానే నీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. రవి గారు అయితే అలా కాదు మేడం. ఫస్ట్ ఈ ఫైనాన్షియల్ పొజిషన్ కనుక్కొని దాని ఆఫ్టర్ ఈ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు ఆయన. అది ఒకటి నాకు చాలా నచ్చింది. అండ్ కంటిన్యూ చెయ్యి, అలాగా రిజల్ట్స్ అనేది నువ్వే చూస్తావు అనేసి చెప్పారు. మాట ప్రకారం రిజల్ట్స్ అనేది చాలా బాగుంది మేడం. రిజల్ట్ బాగుంది. ఇప్పుడు కూడా వాడుతున్నారా మెడిసిన్? వాడుతున్నాను మేడం. ఇంకెన్నాళ్ళు వాడాలి ఇలా? వాడమని చెప్పారు మేడం. బట్ ఎలా అనిపించింది ఓవరాల్ గా మీకు ట్రీట్మెంట్? ట్రీట్మెంట్ అయితే చాలా బాగుంది మేడం. అంత దూరం నుంచి వస్తున్నారు, ఎప్పుడెప్పుడు రావాలి? నెల నెల రావాలా? మంత్లీ వన్స్ రావాలి. నెగ్లెక్ట్ చేయకండి మరి. ఈసారి ఏమనిపించినా కూడా వెంటనే డాక్టర్ దగ్గరికి వస్తే ఇంకా ఇంత పెద్ద ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది కదా. రైట్, థ్యాంక్ యూ అండి. జాగ్రత్త. థ్యాంక్ యూ.